ఈ వీడియో హాట్‌స్టార్‌లో ఉన్న అన్‌సీన్ ఎక్స్ట్రా కట్స్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, మంచి పాయింట్స్ ఉన్నాయి. యాక్చువల్గా మిడ్ నైట్ టాక్స్ ఏమీ లేవు. సో ఏదైతే సోహెల్ హౌస్ నుంచి వెళ్ళిపోతాడో దాని తర్వాత వీళ్ళు వంట చేసుకున్నారు, బాతాకాని కొట్టుకున్నారు, పడుకున్నారు. సో పెద్ద విషయమే లేదు. మెయిన్ పాయింట్లు ఉన్నా కూడా ఏం చేస్తున్నారంటే బిగ్ బాస్ నాకు తెలిసి లైవ్లో చూపించట్లా, మనకి రాత్రిపూట కూడా లైవ్లో కట్ చేసేసి ఆ పాయింట్ని అన్‌సీన్ ఎక్స్ట్రా కట్స్ వేస్తున్నాడు. ఎందుకంటే నైట్ చాలా పెద్ద గొడవ జరిగింది. బర్నీ గారికి దివ్యాకి మధ్యలో మనకి ఎపిసోడ్లో చూపించింది కొంతే, అంతకు మించి జరిగింది. ఆ అమ్మాయి ఎక్కేడ్చింది, టార్చర్ అంటారు చూసారా మాధురి గారు, అలా ఆ రేంజ్ సీన్లు జరిగినాయి. కానీ మనకి అటు లైవ్లోనే లేదు, ఇటు ఎపిసోడ్లో లేదు, దాన్ని తీసుకొచ్చి అన్సీన్లో పెట్టారు. అలాగే ఏదైతే డెమోన్ గొంతు పట్టుకున్నాడో కళ్యాణ్ది, దానికి కళ్యాణ్కి కూడా తెలుసు, దాని మీద కళ్యాణ్కి ఒపీనియన్ ఉంది. అలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. ఇంకా మిడ్ నైట్ టాక్స్ అన్నది లేదు, ఇది ఒకటే వీడియో. ఏదైతే నేను మార్నింగ్ కూడా పెడతానో అందుకే ఇప్పుడే పెడుతున్నా, పడుకున్న ఉదయం పెడదాంలే అని యాస్టీజ్గా. మీకు ఆ మిడ్ నైట్ టాక్స్ ఎడకుంటే ఎట్లా నిద్ర రాదు, కొంతమందికి నాకు చెప్పేదాకా నిద్ర రాదు అనుకుంటా, నాకు నిద్ర రావట్లా. బిర్యానీ కూడా గట్టిగానే వేసా. సో లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ఈ వీడియో రీచ్ అవటం ఇంపార్టెంట్. సో నా సిన్సియర్ రిక్వెస్ట్, ఫస్ట్ వీడియోని లైక్ చేయండి, అలాగే పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 71K మనం వచ్చాం. ఈ ఒక్క వీడియోతో 72K వెళ్ళిపోతే తర్వాత చెంగుమంటూ సండే అయ్యే లోపల 75K కొడతాం. మొత్తం అసలు అంతా మీ సపోర్ట్తోనే. ఆబ్వియస్లీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో అందరికీ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మధ్యలో ఇంకోసారి కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తా, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. సో ఇది యాస్టీజ్గా యావర్ వచ్చారు కదా, ఆ యావర్ లైవ్లో మనం చెప్పుకున్న పాయింట్లు కొన్ని ఆల్రెడీ మిడ్ నైట్ టాక్స్లో పైన చెప్పేసుకుని తొందరగా వెళ్ళిపోతుంది, పెద్ద స్కిప్ చేసేస్తానండి. యావర్ తర్వాత నేను బ్యాడ్ డాన్సరే కానీ బట్ ఐ విల్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ యూ అని చెప్పి తనుజాని ఒక సైడ్ చేసుకుంటాడు. లేదు నువ్వు బాగా డాన్స్ చేసావు అని అంటారు. సో ఆవిడ షాక్ అయ్యారు కానీ అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వాలి. ఒకవేళ ఫీల్ అయినా కూడా మేబీ ఆవిడ మంచితనం, మర్యాద, సంస్కారం కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి. సో ఇట్స్ ఓకే, దాన్ని మనకి పెద్ద విషయం చేయవలసిన లేదు. తర్వాత సంజన గారిని అందరూ పోతారు. నామినేషన్స్ ఫైర్ మామూలుగా లేదు, 2-3 ఎపిసోడ్లు చూసి ఆ సుమన్ చెప్తాడు నామినేషన్స్లో ఫైర్ మామూలుగా లేదు, 2-3 ఎపిసోడ్లు చూశాను అయ్యి అని చెప్పి. దివ్య కామనర్ షీఈస్ ప్లేయింగ్ గుడ్ అంటాడు. రీతి ఏమో లవ్ స్టోరీ నడుస్తుంది ఇక్కడ అంటే, ఎక్కడరా ఎవరు లవ్ స్టోరీ రా అంటే నీదే అంటాడు, ఫస్ట్లో అంటాడు. సరే నెక్స్ట్ సంజన గారు అంటారు. అనగానే ఎవరంటాడు ఐ వాంట్ టు సే మోర్, ఇంకా నీ గురించి ఇంకా చెప్పాలనుకుంటున్నా అంటాడు. ఈడేం చెప్తారా బాబు అని అమ్మాయి టెన్షన్ పడింది. టాక్స్ ప్లేయింగ్ గుడ్, కంగ్రాచులేషన్స్, కెప్టెన్ అయ్యావు కదా అని చెప్తాడు. సరే నెక్స్ట్ వాళ్ళకి వెళ్ళి అనుకుంటే సంజన గారు యూఆర్ ఆల్సో గుడ్, డిపెండింగ్ ఆల్సో గుడ్, నామినేషన్ పాయింట్స్ ఆల్సో గుడ్, పీపుల్కి ఏం కావాలి, ఫైర్ కావాలి, ఆ ఫైర్ ఉంది అని చెప్తా ఉంటాడు. నెక్స్ట్ డెమన్ పవన్ సైలెంట్ కిల్లర్, ఈ ప్లేస్ వెరీ వెల్, టాస్క్లన్నీ బాగా ఆడతాడు బట్ ఎక్స్ప్రెసివ్గా ఉండడు అది అని చెప్పి. నెక్స్ట్ తన దగ్గర కాపీ తాగుతాడు, అసలు వేరే లెవెల్ అది అనుకుంటారు. నెక్స్ట్ యావర్ ఇక్కడ బర్నీ గారిని ఐ లవ్ యువర్ బియర్డ్, అది బాగుంది, నాకు కాకపోతే దురద వస్తుంది అనేది చెప్తుంటే పక్కన తన దగ్గర ఏమంటారంటే బట్ ఇట్స్ కలర్డ్ అంటారు. అంటే ఎవరికి నిలబడదు, ఆయన సెటైరికల్గా అంటారు ఇట్స్ కలర్ అంటే ఆయన తిరుగుతాడేమని చెప్పి చిన్న స్మైల్ ఇస్తూ ఉంటారు కానీ ఆయన తిరగడం ఇంకా ఆడ వదిలేస్తారు. సో సెటైర్ వేసాను అనుకున్నారు, ఆయన వరకు వేసాను అనుకున్నారు, అందరికి తెలిసేలాగా ఇట్స్ కలర్డ్ అని ఆయన చెప్పాలా. ఆయన ఇప్పుడు అందరికి సంజయ్ గారికి చెప్పుకున్నాడు, ఎవరికి తెలియని విషయం ఇప్పుడు ఆయన చెప్పుకున్నాడు అందరికి వెళ్ళి. నెక్స్ట్ ఈ డిస్కషన్ నాకు అర్థం కాలేదు మావా, ఇది కొంచెం నాకు ఇంగ్లీష్ రాలేదు, మరి నాకు అర్థం కాలేదు, అర్థం కాలేదు. సంజన గారు దివ్య వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటారు. ఏమంటారండి సంజన గారు, దిస్ గాయ్ డిడెంట్ డూ ఆన్ మై నెక్ విత్ ఇంటెన్షన్స్. ఈ గాయ ఎవరైతే ఉన్నారో, గాయ గీ అంటూ గొప్ప, ఆ మనిషి ఎవరైతే ఉన్నారో కొన్ని సెటైర్లు కొన్ని అలా వచ్చేస్తుంటే మీమ్స్, ఇది రవితేజ గారిది అనమాట. గాయ అంటే వెంకీ సినిమాలో గాయ గీ అంటూ గొప్ప పగిలిపోతుంటారు కదా అది. సో దిస్ గాయ్ అనగానే ఈ మనిషి ఎవరైతే ఉన్నారో డిడెంట్ డూ ఆన్ మై నెక్ విత్ ఇంటెన్షన్తో నా నెక్ పట్టుకోలేదు. సంజన గారిని నెక్ ఎవరు పట్టుకున్నారు నాకు అర్థం కాలేదు, నాకు వినిపించలేదా, నేను 2 సార్లు విన్నాక నాకు అర్థం కాల. దాని తర్వాత దివ్య ఉంటారు పీపుల్ విల్ నో దట్ ఈజ్ నాట్ డూయింగ్ ఇట్ టు యూ. సో జనం తెలుసు తను మీకు చేయట్లేదు అంటారు. కళ్యాణ్ నెక్ కదా పట్టుకుంది, వీళ్ళు కళ్యాణ్ నెక్ కోసం మాట్లాడుకుంటున్నారా, లేదంటే ఈవిడ నెక్ అని పట్టుకున్నారని చెప్పి మాట్లాడుతున్నారా, లేదంటే ఈవిడ ఆపాను అని చెప్పి అనుకుంటున్నారా ఏంటో. అక్కడ గొడవ వాళ్ళది కదా, మీరు మధ్యలో వెళ్ళారు. సో అంటే ఏంటంటే జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టే ఉంది అంతే. అంటే నేనేదైనా పుష్ చేశాను అనుకున్నారా సంథింగ్. బట్ ఈ మెడ పట్టుకోవటం, ఆ గొడవ, ఆ టాపిక్ అయితే వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ దీనికి కంటిన్యూషన్ టాపిక్, నెక్స్ట్ పైన కంటిన్యూషన్ వస్తుంది. దానికన్నా ముందు బయట డెమోను నెక్స్ట్ సుమన్ మాట్లాడుకుంటుంటారు. డెమోన్ అన్న ఈసారి మాత్రం అసలు ఏ టాస్క్ పెడతారు కానీ తెలియదు కానీ ఇచ్చేస్తానంటే ఖచ్చితంగా ఇవ్వాలి డెమోన్, నువ్వు 100 కాదు 200% ఇవ్వాలి. అంటే ఈసారి ఎవరి కోసం ఆడినా సరే ఎవరైనా సరే లెక్క చేయనన్నా అది అని చెప్తాడు. సో ఎవరు వచ్చినా తొక్కుకుంటే వెళ్ళిపోవాలి అన్న రీతిలో ఉంటాడు. భయ్యా సోషల్ మీడియాలో చాలా వార్తలు వస్తున్నాయి, ఆయన కెప్టెన్ అయ్యారు, ఈయన కెప్టెన్ అయ్యారు అని చెప్పి. ఎవరు కెప్టెన్ అయినా నేను చెప్పేది ఏంటంటే మీ ఎలివేషన్స్ తర్వాత తెచ్చుకోండి మీరు ఫ్యాన్స్గా, అది మీ హక్కు, అది మామూలు విషయం కాదు, మీ జన్మ హక్కు. మామూలుగా చెప్పాలంటే మీరు ఫ్యాన్ వార్స్ చేయాలి,
వాళ్ళకి వీళ్ళ కోసం వేరే వాళ్ళు తిట్టాలి అన్నీ చేయండి, అది మిమ్మల్ని ఎవరు కాదనట్ల. కాకపోతే ఎవరు కెప్టెన్ అయినా కూడా వాళ్ళు సేవ్ అవ్వాలంటే, వాళ్ళ ముందు నెక్స్ట్ వీక్ కెప్టెన్ అవ్వాలంటే ఈ వారం సేవ్ అవ్వాలి. ఎవరి పేరు వచ్చినా కూడా మీరు దయచేసి ఓట్లు వేసుకోండి. అందుకే నా పేర్లు చెప్పాలి, అసలు చెప్పండి ఇలాంటివన్నీ నామినేషన్లు ఉంటాను, నాకు భయం మళ్ళీ మిస్ఫైర్ అయితే అవుతుందేమని చెప్పి. సో ఓట్లు వేసుకోవాలి మీరు, ఎవరైనా కెప్టెన్ అవ్వండి. నామినేషన్లు ఉంటే ఓట్లు వేసుకోవాలి, ఓట్లు వేసుకుని సేవ్ అయితేనే నెక్స్ట్ వీక్ కెప్టెన్ అవుతారు. ఈ వారం కెప్టెన్ అయితే ఈ వారం సేవ్ అయిపోయినట్టు కాదు. ఐ హోప్ అందరూ తెలుసు అనుకుంటున్నాను నేను. సో 1-2 పేర్లు వస్తున్నాయి, మీరు ఓట్లు వేసుకోండి రేపు మొత్తం ఎవరి పేరు అని చెప్పినా సరే. నెక్స్ట్ అయిపోయింది. నెక్స్ట్ లోపల ఇప్పుడు అక్కడ మెడ పేక ఇక్కడ వస్తుంది. రీతును తనూజ గారు మాట్లాడుకుంటారు. రీతి ఏమంటుందంటే, ఆమె చూడు అది ఎక్స్పోజ్ అయ్యేలాగా ఎన్నిసార్లు మాట్లాడుతుంది, అలా చేశాడని. ఆ గొంతు పట్టుకునే మ్యాటరు ఊరంతా తెలుసులా ఎందుకు ఎన్నిసార్లు అని మీకు అర్థం కావట్లా. మీకు అది ఒకసారి అది అల్లాలు మాట్లాడితే కదా, ఇక్కడ చాలామంది మాట్లాడుకున్నాం, చెప్పుకున్నాం, చాలా పెద్ద మ్యాటర్ అది. ఇక్కడ అరుచుకున్నాం, గోల్ పెట్టుకున్నాం, తిట్టుకున్నాం, పౌడుకున్నాం, అన్నీ జరిగినాయి ఇక్కడ. తనూజ ఏమంటుందంటే, ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నారు రూమ్లో. అవునా ఎక్కడంటే రూమ్లో దివ్య సంజన గారు, నేను వెళ్ళాను, నాకు అయ్యే అనిపిస్తున్నాను. కానీ రీతు అమ్మో ఏంటి తమ్ముడు అని చెప్పి ఇలా నా చేసేది అన్నట్టంటే, తనూజ అంటేనే తమ్ముడికి ఉండాలి కదా అది, ఆ తమ్ముడు అంటే డెమాన్. సో డెమాన్ కోసమే మాట్లాడుకుంటున్నారు అంటే, డెమాన్ కళ్యాణ్ పీక పట్టుకున్నదే మెడబట్టుకున్నది అన్న దాని గురించి మాట్లాడుకుంటున్నారు. సో ఐ హోప్ నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను, నాకు అర్థమైంది. సో మేబీ వాళ్ళు దానికోసం మాట్లాడుకున్నారేమో, వీళ్ళు వెళ్ళొచ్చారు కాబట్టి మధ్యలోని. అది కాదు తమ్ముడు అంటారు కదా, ఏంది మరి ఇలాగా అనగానే తమ్ముడికి ఉండాలంటే డెమాన్కి ఉండాలి, మనం ఏం చేస్తుందా అంటూ. నెక్స్ట్ రీతు, వాడు వెళ్ళి చేసింది ఏంటి, ఆపడానికి ఇలా వెళ్ళాడు. ఎలా వెళ్ళాడంటే వాడు చెప్తారు, ఆపడానికి ఇలా వెళ్ళాడు. సో ఇక్కడ పట్టుకున్నాడు. కొంతమందికి ఇక్కడ అనిపిస్తుంది, కొంతమందికి ఇక్కడ అనిపిస్తుంది. ఏదైనా సరే ఇంటెన్షన్ కరెక్ట్గానే ఉంది, రాంగ్ నాట్ బ్యాడ్ ఇంటెన్షన్. బట్ అక్కడైతే మాత్రం చేయదు. కాబట్టి నాగార్జున ఏం చెప్తారు చూడాలి ఇంట్రెస్టింగ్గా. ఆపడానికి వెళ్ళాడు. తమ్ముడు అని అంత ప్రేమ ఉంటే కావాలని వీళ్ళకి మాటలు చెప్పి రాంగ్గా పొట్రే చేయరు కదా. నిజంగా ప్రేమ ఉంటే ఎందుకు చేస్తారు, వీళ్ళకి అంత చెప్పి పొట్రే చేయరు కదా ఎవరు. సో మేబీ తన గేమ్ ప్లాన్ కూడా అయ్యి ఉండొచ్చు కదా రీతు. సో ఆవిడ గేమ్ ఆడుతున్నారు ఇక్కడ. ఎవరో తమ్ముడు అన్న చెల్లి అవన్నీ ఒక పక్కన పెట్టేస్తే గేమ్ వాళ్ళు ఇప్పుడు ఒకటి మన గేమ్ పెంచుకో, లేదంటే పక్కన వాళ్ళు తగ్గించాలి. తన గేమ్ పెంచుకుంటారు, లేదంటే మీరు తప్పు చేస్తారని వాడు చెప్తారు తప్పు చేస్తే. సో అది ఇక్కడ అన్ని బంధుత్వాలు అనుకుంటే అయిపోయినట్టే. ఐ ఫీల్ వెరీ బ్యాడ్ తెలుసా రీతు అంటూ ఉంటుంది. నాకు చాలా బాధ వేస్తుందని. నేను డబ్బింగ్ చెప్పాలి, ఆవిడే చెప్పుకున్నారు దానికి. ఏం జరిగింది అని చెప్పి అందరికీ అర్థమైంది. ఏం మాత్రం అప్పుడు ఎప్పుడు ఇప్పుడు అందరికి అర్థమైనా కూడా ఆవిడ రిపీట్ చేస్తుంది దీన్ని కావాలని అన్నట్టు. ఇందాక కూడా లోపల ఉన్నాను, షీఈస్ టెల్లింగ్ దట్, నేను లోపల ఉన్నప్పుడు కూడా అదే చెప్తున్నారు అని చెప్పి ఇంజెక్ట్ చేస్తుంది, అందరికి ఎక్కిస్తుంది. ఇంజెక్ట్ చేస్తుందంటే ఎక్కిస్తుంది అందరికీ. అది బ్యాడు, అది తప్పు, అది అలానే అని చెప్పి ఆవిడ కావాలని పోర్ట్రే చేస్తుంది. సో డెమాన్ తప్పు చేశాడని చెప్పి ఆవిడ అందరికీ ఎక్కిస్తుంది, అందరికీ పోర్ట్రే చేస్తుంది, కావాలని చెప్తుంది. ఎందుకు అది తప్పు కాదని అందరికీ తెలుసు, ఇక్కడ అందరికీ ఇంటెన్షన్ అర్థమైంది, అయినా కూడా అలాగే చేస్తున్నారని చెప్తారు. నెక్స్ట్ ఈవెన్ కళ్యాణ్ ఆల్సో నోస్ దట్, కళ్యాణ్కి కూడా తెలుసు వాడు ఏమైనా సీరియస్గా ఉన్నాడా, తెలుసు కదా ఆపడానికి వెళ్ళాడని తనకు కూడా తెలుసు. కానీ తన సీరియస్ అయ్యాడు ఏంటి అవ్వలేదు కదా అన్నట్టు. సో కళ్యాణ్కి కూడా ఈ విషయం తెలుసు అన్నట్టు. సో తర్వాత కళ్యాణ్ కూడా అడుగుతారు. నెక్స్ట్ రీతు కళ్యాణ్ పిలిచింది, అక్కడ తనూజ ఉండదు, కళ్యాణ్ పిలిచి పవన్ ఏం చేశాడు నీ దగ్గరికి వచ్చి అడిగింది. ఆ నామినేషన్ ఫైట్లో వాటిలో కళ్యాణ్ పేకలా పట్టుకున్నాడంట. చూడండి పేకలా పట్టుకున్నాడంట, అంటే తను తెలియలా పేక పట్టుకున్న విషయం కూడా. తను వేరే ఊపులో ఉంటాడు, ఇటు తిరుగుతారు, తనేదో అన్నాడు ఏంటో. నెక్స్ట్ రీతు వాడి పేక నన్ను ఎందుకు పట్టుకున్నాడు, ఆ ఎమోషన్ తెలుసు కదా, ఇది రైట్ కదా, ఎమోషన్ తెలుసు కదా అని మీరు గైడ్ చేసేస్తున్నట్టు. ఎందుకు పట్టుకుంటున్నాడు నువ్వు అనుకుంటున్నావు అంటే అప్పుడు మనం తెలుసుకుంటున్నట్టు. మీరే ఆన్సర్ ఇచ్చేసినట్టుంది, ఆ ఎమోషన్లో పెట్టేసుకున్నాడు, ఎమోషన్ తెలుసు కదా అని. ఆహా తెలివిదాట్లో. ఎనీవే కళ్యాణ్ మాత్రం నాకు తెలుసు అంటాడు. నీకు తెలుసు అందరికీ తెలుసు కదా అని అంటావంటే వాడికి అక్కడ నీ మీద కోపం లేదు కదా, నిన్ను ఆపడానికి వచ్చాడంతే. వై షీఈస్ పొట్రింగ్ లైక్ దట్, నీ మీద ఏం కోపం లేదు, నేను ఆపడానికి వచ్చాడు. ఆవిడ ఎందుకు అందరికి ఇలా రాంగ్గా చెప్తుంది అని అంటే ఎవరు తనూజ అని అడుగుతాడు కళ్యాణ్. కాదే స్వామి సంజన గారు అనగా, సంజన గారా అదే ఉండదులే లైట్లే కళ్యాణ్ అదే ఉండదులే పిచ్చ లైట్లే, నేను చెప్తాను కదా సార్ అడిగితే, నా సార్ అడిగితే నేను చెప్పుకుంటాను కదా, సో లైట్ నువ్వేం టెన్షన్ తీసుకోకు అని చెప్పి. సో రేపు పొద్దున నాగార్జున గారు ఈ వీడియోలు వేసి బాబు దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే, అబ్బే ఏమి లేదు సార్ నా ఏదో కలుస్తానని చెప్పి ఆపడానికి వచ్చాడు, అక్కడ పడింది చెయ్యి అంతే, బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అంటాడు. సో ఇంటెన్షన్ తనకి తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు, ఉన్న వాళ్ళని అడుగుతారు. నాకు తెలిసి సంజన గారిని ఎమ్మెల్యేని అడుగుతారు వాళ్ళ ఒపీనియన్ ఏంటని. అది మ్యాటర్. అది ఒకవేళ వాళ్ళు కనుక వేరేగా పెడితే అప్పుడు ఇష్యూ అవుతుంది, ఏమవుతుంది ఏం చేయాలని చూడాలి. సో దీన్ని ఎలా డీల్ చేస్తారు, ఎల్లో కార్డు రెడ్ కార్డులు ఏం ఉండవు మావా, అంతే ఉండవు, మ్యాక్సిమం ఉండవు. అక్కడ జరిగింది ప్రాపర్టీ డ్యామేజ్లో ఒక లెవెల్ ఆఫ్ అంతే.
ఇది కూడా ఇంటెన్షన్ రాంగ్ కాదు, సంజన గారు మాట్లాడింది వెర్బల్, సో అది కూడా ఫిజికల్ ఇది కాదు, కాబట్టి దీంట్లో ఏమీ ఇది రాదు. లిమిట్ దాటి బిగ్ బాస్ని తిట్టడమో ఇంకోటి తిట్టడం ఏదైతే కనుక రెడ్ కార్డులు ఇవన్నీ, కానీ ఆ ప్రాపర్టీ వాళ్ళు కూడా ఏదైనా గట్టిగా డ్యామేజ్ చేస్తుంది, కుర్చీ కింద పడింది అంతే కదా. బట్ ఆవేశం, అమ్మాయి మీదకి వెళ్ళడం, వరస్ట్ బిహేవియర్, వీటికి పాయింట్స్ ఉంటాయి. మాటలు ఎవరైతే లూజ్ అయ్యారో వాటికి కోటింగ్ ఉంటుంది, కార్డ్స్ ఉండవు. బయటికి గింటేసి డోర్లు తీసేసి పంపించేసాను సినిమా అయితే ఉండదని నేను అనుకుంటున్నా. 99% ఆ 1% దేవుడి దయ, వాళ్ళు పండించే డ్రామా మీద ఆధారపడి ఉంటుంది. సో సరళిత నేను చెప్తానంటే నెక్స్ట్ రీతో ఓ మాట అంటది, ఏమంటదంటే ఒక మనిషిని హ్యూమిలియేట్ ఫీల్ అవుతారు కదా, ఎన్నిసార్లు చేస్తారు వాడిని అంటే ఏంటంటే లాస్ట్ టైం కూడా నేనేం ఫీల్ అవ్వాల, కానీ మ్యాన్ హ్యాండ్లింగ్ అనేప్పటికీ అది అలా వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోయి డోర్లు తీసి వాడు మళ్ళీ మోకాల మీద కూర్చొని అలా చేసి వాడిని హ్యూమిలియేట్ చేశారు. మళ్ళీ అదే సీన్ రిపీట్ జరుగుతుంది, మళ్ళీ ఇప్పుడు అలాగే చెప్తున్నారు, మళ్ళీ అలాగే హ్యూమిలియేట్ చేస్తారు. ఎన్నిసార్లు చేస్తారు వాడిని, కరెక్టేనా ఇది అంటది. నేను చెప్తాను కదా సార్కి అంటాడు కళ్యాణ్. లాస్ట్ టైం ఆ అమ్మాయి కూడా చెప్పింది, సార్ నాకేం ప్రాబ్లం లేదు అన్నట్టు, కానీ జరిగిందా, జరగల, వాళ్ళు చేయాలనుకుని చేశారు. సో ఇప్పుడు మీరు చెప్పినా కూడా వాళ్ళు చేయాలనుకుని చేస్తారు, బట్ ఏం చేస్తారన్నో మనం వెయిట్ చేయాలి దీనికోసం. సో ఇది క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్నా దీని మీద. ఏదైతే డొమాన్ కళ్యాణ్ మెడబట్టుకున్నాడో చాలామంది దాన్ని అబ్జెక్ట్ చేసి, చాలామందికి అది కానీ కొంతమంది అట్లీస్ట్ అబ్జెక్ట్ చేసి అది ఇది అన్నారు. నేను అయ్యా ఏం లేదు ఇంటెన్షన్ చూడాలి అయ్యి అని చెప్తే నన్ను కింద వేసుకున్నారు. వాళ్ళందరికీ కళ్యాణ్ చెప్పిన మాటలే. సో అది సంగతి. కళ్యాణ్కి నిజం తెలుసు ఏంటన్నది, సో ఆ నిజమే పెడతాడు. ఆ నిజాయితీ ఉంది కాబట్టే ఈరోజు ఎంతమంది ప్రజల ఆదరణ లభించింది తనకి. ఆ నిజమైన మనసు ఉంది, ఆ నిజం తెలుసు, ఆ నిజమే పెడతాడు. దాన్ని గేమ్ కోసం వాడేసుకుని ఏదో చేసేద్దాం అనే మనస్తత్వం కాదు ఆ పిల్లాడిది. అందుకే నుంచున్నాడు జనాల్లో హీరోలాగా. నెక్స్ట్ బర్నీ గారు, నాకు ఆవిడ గుర్తొస్తుంది, టార్చర్ ఏందిరా ఇది, ఎపిసోడ్లో ఏదైతే ఉందో దానికి ఎక్స్టెన్షన్ ఇది, వామ్మో. సో అక్కడ ఆయన అనేసారు కదా మాటలు, సో ఇప్పుడు కిచెన్లోకి వచ్చి బాధపడుతూ ఉంటారు ఏదో చేసుకుని. బర్నీ అన్న అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి వస్తాడు వచ్చి. నాకు ఒకటి ట్రిగ్గర్ అయ్యి నేను మాట్లాడుతున్నప్పుడు వచ్చి ఏమడుగుతున్నావు, క్యూటీని చూసి నేర్చుకోండి, క్యూటీని చేసి నేర్చుకోండి, క్యూటీలో ఉండండి అని చెప్తూ అంటున్నావు. అంటే ఆ క్యూటీ ఎవరు నాకు తెలిసి ఆ అమ్మాయి అనుకుంటే, సో తనలాగా ఉండమని చెప్తున్నావు. సిచ్యువేషన్లో మనిషి చిరాగ్గా ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం మాట్లాడాలో తెలుసుకో. ఇది చాలా బాగా దివ్యాన్ని ట్రిగ్గర్ చేస్తుంది. దివ్య అనుకునేది ఏంటంటే, తన బలమని అనుకునేది ఏంటంటే తన మాటలు. అలాంటిది నీకు మాట్లాడటమే రాదు, నీకు మాట్లాడటం రాదంటే తన మొరాల్ కంప్లీట్ డౌన్ అవుతుంది. సో అది ఆవిడకి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే, ఇమాన్యుల్ని పడుకో అంటే ఎలా ఉంటుంది. సో ఇమాన్యుల్ మాట్లాడుతుంది, ఆవిడకి అర్థమయ్యేలాగా ఏంటంటే ఇలా చేయకూడదు అని చెప్తా ఉంటే నువ్వు వచ్చి మధ్యలో ఇమాన్యుల్ పడుకోమంటావు ఏంటి. అర్ధరాత్రి అందరితో మీటింగ్స్ చేయడానికి సరదా కాదు, నాకేం సరదా లేదు అని చెప్పి ఆయన ఇంకెళ్ళిపోతున్నాడు ఆయన ఆ మాటలు చెప్పి. నెక్స్ట్ దివ్య, ప్రతిసారి మాట్లాడడం నేర్చుకో అంటే అలాంటి మాటలు మాట్లాడుతుంది నా దగ్గర, మాట్లాడడం నేర్చుకో, అలాంటి మాటలు మాట్లాడుతుంది. ఇంత హట్ అవుతున్నారు ఆవిడ, దానికి ఆబ్వియస్లో అవుతారు. బర్నీ అన్న, నేను చిరాకులా ఉన్నాను, నీకు అనవసరమా నీకు, సో నేను చిరాకుగా ఉన్నా కూడా నీకు అనవసరమా అంటే నాకు ఇలా జరిగింది, దొంగతనం అయింది, అయినా సరే నీకు అనవసరం అంటే దివ్య అంటే ఎవరు చెప్పారు అనవసరమని, మీ గురించే కదా ఫస్ట్ వెళ్ళి అడిగింది నేను, మీరు అలా పోయినా నేను వెళ్ళి అడిగాను. అదే మీరు చేసిన మొదటి తప్పు. మీకెందుకు దుప్పట ముసిగేసుకుని లైట్ అయిపోయారు, నాకెందుకని చెప్పి పడుకోకుండా ఇంత జరిగినా కూడా. ఏంటో పక్కనే పెద్దమ్మాయి ఉంటుంది, ఏం చేసింది, తన బెడ్ మీద తను కూర్చొని సంజన గారు తీసింది కెప్టెన్ అని చెప్పారు, వాళ్ళు చూసుకున్నారు. పెద్దమ్మాయి నెక్క దుప్పట తీసుకొని పడుకుంది. చూడండి, అవాయిడ్ చేయటం అంటే అలా చేసుకోవాలా, ఆయన చేయటమే కాదు మనం కూడా చేయాలా, మనకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలా. నాకు అదే అర్థం కాదు. సో ఆవిడ చూడండి ఎంత దూరం అయిపోయారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే దగ్గరికి వచ్చి మాట్లాడతారు, ఓడిపోయినప్పుడు అలాగే తర్వాత తన ఇష్టం మనం మెయింటైన్ చేస్తారు. ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు కదా. సో బర్నీ గారు కామ్గా ఉంటే సరిపోద్ది, నువ్వేమొచ్చి అక్కడ వచ్చి ఏం చేయాల్సిన లేదు, అడిగింది ఎవరంటే అవసరం లేదంటే. దివ్య, అంతసేపు కామ్గానే ఉన్నాను, అప్పుడు ఇమెయిల్ అన్నాడు ఏంటి నేను బకరా అయిపోయినా అని చెప్పి. అప్పుడు దాకా వీళ్ళిద్దరు మాట్లాడారంట, ఒకేసారి కామ్ అయిపోయేటికి వీళ్ళిద్దరు మాట్లాడలేదని చెప్పి ఆయన నేను బకరా అయిపోయినా, నేను అడుగుతాను మీ ఇద్దరు సైలెంట్గా ఉన్నారేంటి అంటే, మీరు వెంటనే అక్కడ మాట్లాడాలి, అక్కడ మీరు మాట్లాడకపోవడం వల్ల, మీరు చెప్పకపోవడం వల్ల నేను అన్నాను. సో వాళ్ళకి లేని ప్రాబ్లం నీకు ఎందుకు ఇమాన్యుయల్ అని చెప్పి నేను మాట్లాడాల్సి వచ్చింది, దానికి మీరు నన్ను అన్నారు అన్న విధంగా. బర్నీ గారు తర్వాత ఏమన్నావు, హౌస్మేట్స్తో మాట్లాడితే మీకేంటి ప్రాబ్లం అన్నావా లేదా అని అంటారు. అనగానే అవును మరి మీరు ఆరిందలాగా అని అంటే నాకు రాదా అని చెప్పి ఈయన అన్న తర్వాతే ఆవిడ అన్నారు హౌస్మేట్ తర్వాత అని చెప్పి. మరి మీరు ఆరిందలా మాట్లాడతామంటే, ఆరిందంటే ఇట్స్ నాట్ ఏ బ్యాడ్ వర్డ్, పెద్ద మనిషి అని అంటే, అదే నేను చెప్తున్నా ఆ మాటలు ఎందుకు, నేనేమైనా గొడవ ఆపానా, మీరు కొట్టుకోండి కావాలంటే, నేనేం గొడవ ఆపలేదు, అలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పి. బర్నీ గారు స్టాప్ ఇట్ హియర్, ఐఎమ్ డన్ విత్ యూ అని చెప్పి వెళ్ళిపోతారు. ఇది చూస్తే నాకు
ఆ యంగ్స్టర్స్ నిబ్బా నిబ్బిలు కొట్టుకుంటారు చూసారా, అంటే ఒకప్పుడు మనం కూడా అందరం ఆ బ్యాచే, ఆ టైంలో ఉన్నప్పుడు ఆ బ్యాచే, ఆ నిబ్బా నిబ్బిలు కొట్టుకునేలా ఉంది సేమ్. అసలు ఆయన ఏజ్కి ఆవిడేదో మెచ్యూరిటీ అనుకున్నా కానీ ఆవిడికి ఇది అసలు మ్యాచే అవట్లా. ఏంటో ఏందో ఐఎమ్ డన్ విత్ అని చెప్పి ఆయన వెళ్ళిపోవటం ఏంటో, ఆవిడ ఆ కిచెన్లో నుంచొని బాధపడటం ఏంటో. దీని తర్వాత ఇంకొక అద్భుతం జరిగిద్ది, అది చూస్తే తప్పదుగా టార్చర్. అది మాత్రం ఈ నిబ్బా నిబ్బి టార్చర్ వరల్డ్. భరణి గారు అంత రేంజ్కి అలా యాక్ట్ చేస్తున్నారు నా వాడాల్సి వచ్చిందంటే ఊహించుకోండి. ఎందుకు తెలుసా, ది అప్కమింగ్ పార్ట్ దివ్య డన్ విత్ మీ అంటే డోంట్ టాక్ టు మీ ఎనీమోర్ అని వస్తుంది. ఆయన వెళ్ళిపోతా ఉంటే బాగుంది, అయిపోయింది, ఓకే. అరే ఏంద్ర పాపం గొడవ, ఎందుకు ఇలా గొడవ పడుతున్నాను అనుకున్నా. దాని తర్వాత ఏమైందంటే ఇమ్మాన్యుల్ సంజన గారు మాట్లాడుకుని ఉంటారు. మాటలు ఎలవే, యాక్షన్స్ ఎలవే. మాటలు ఏంటంటే నేను ఒక 2-3 డేస్ నుంచి గమనిస్తూ ఉన్నాను, మీతో టైం స్పెండ్ చేస్తున్నాడు, ఎందుకు బాగానే ఉన్నారు కదా మీ ఇద్దరు, ఈ దొంగతనం ఎందుకు అని సంజన గారు అడుగుతాడు. సంజన గారు ఆ లాజికల్ భలే ఉంటాయి. నాకు ఆర్గ్యుమెంట్ నడిచింది, నాకు ఆయనకి నా పాయింట్ ఫినిష్ కాలేదు, వద్దు ఈ పాయింట్ వద్దు అన్నారు, ఆ పాయింట్ నేను ఫినిష్ చేయాలి కాబట్టి నేను దాచాను సరదాగాని. ఏదో ఆర్గ్యుమెంట్ జరిగిందంటే ఒక పాయింట్ ఉండిపోయిందంట, ఆ పాయింట్ ఆవిడ ఫినిష్ చేయాలంటే ఆయన వద్దు అన్నారంట, వద్దు ఈ పాయింట్ వద్దులేడు అన్నారంట, ఆ పాయింట్ ఫినిష్ చేయాలి కాబట్టి చేశారంట. ఏందిరా ఇదే, ఎందుకురా ఆ పాయింట్లో ఏముందా బాబు, భరణి అన్న సరే ఇనేచ్చు కదా. ఏంటో ఒకళ్ళు ఏదైనా చేస్తే ఇంకోరికి బటర్ఫ్లై ఎఫెక్ట్ తగులుతుంది. ఆవిడ ఎప్పుడో డాల్ని చేంజ్ చేస్తే రీతి ఈవిడ కొట్టుకున్నారు, ఈవిడ మెడిసిన్స్ తీసేస్తే ఈయన ఆవిడ కొట్టుకుంటున్నారు. ఏంటంటే జరుగుతుంది సీజను. నెక్స్ట్ ఇమ్మాన్యుల్ నా బాధ ఏంటంటే ఇది అటు తిరిగి ఇటు తిరిగి నీ మీద పడతారు ఏంటి అనగానే పండి అనగానే మళ్ళీ నన్ను అంటారు నేను నుంచోవాలి వీకెండ్లో అని చెప్పి, ఇవన్నీ ఎందుకు అంటాడు. ఇప్పుడు ఈ గ్యాప్లో ఏం జరిగిందంటే దివ్య తన దగ్గర తన దాంట్లోంచి ఒక 2 టీ-షర్ట్లు ఒక హుడీ లాంటివి ఏవో తీసుకెళ్ళి భరణి అన్న బెడ్ పక్కన పడేస్తుంది ఆయన లగేజ్ మీద. ఎందుకు అంటే అవి ఆయన ఇచ్చాడు, అవి ఆయన ఇచ్చిన గిఫ్ట్లు అయ్యి. నాకు ఇది చెప్పాలన్నా కూడా విపరీతంగా నవ్వుతుంది. భరణి అన్న ఐఎమ్ రియల్లీ సారీ, నువ్వు బయటకు వచ్చి చూసుకున్నా కూడా ఏంద్రా నేను ఏమి చేశాను అని అనుకుంటా ఏంది ఇదే అని చెప్పి. అయితే సంజన గారు నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఆయన అప్పుడు దుప్పటి ముసుగేసుకొని పడుకున్నట్టు ఉంటాడు, కానీ పడుకోడు ఆయన. సంజన గారు ఇక్కడ కూడా నేను దివ్యకి వచ్చి చెప్పాను, సరదాగా నడుస్తుంది, ఇది సీరియస్ అవుతుంది, నాకు ఇష్టం లేదు సీరియస్ అవ్వటం, సో లోపలికి వచ్చే తన గొడవ పడ్డారు కదా, బయటకు వచ్చినప్పుడు చెప్పారంట పడుకున్న ఇష్టం అంటే. భరణి అన్న ఇలా బయట మాట్లాడుకుంటుంటే భరణి అన్న లోపలికి వస్తాడు, వచ్చి లోపల ఉంటాడు కదా పడుకొని ఉంటాడు, లేచి ఆ జాకెట్లు ఎన్ని తీసుకొని నేను ఇచ్చిన జాకెట్లు 2 నేను ఇచ్చినవి అయ్యి అని చెప్పి తీసుకొని మళ్ళీ దివ్య దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి నేను ఇచ్చినవి మళ్ళీ తీసుకొని దివ్య తీసుకో అని చెప్పి ఆవిడ దుప్పటి ముసుగేసుకుంటే దుప్పటి తీస్తాడు. ఆవిడ ఏడుస్తుంటుంది, ఆబ్వియస్గా ఏడుస్తూ ఉంటుంది. తీసుకొని చెప్పి వెళ్ళిపోయినా మళ్ళీ ఇంకా మనసు ఆగదు, ఎందుకంటే ఒకళ్ళు ఏడుస్తారు కాబట్టి. అన్న మనస్తత్వం అన్న కోసం తెలిసిందేగా, అన్న కూడా అలా కరిగిపోతూ ఉంటాడు, అలా ఏడుస్తూ ఉంటే ఇంకేం చేస్తాం. సో అన్న మళ్ళీ వస్తాడు, వచ్చి కూర్చొని సారీ చెప్తాడు. సారీ అంటే ఏడుస్తూ ఉంటుంది, సారీ అని చెప్తాడు, ఇంకా గట్టిగా ఏడుస్తుంది. అందుకు సుమనాన్ని వచ్చేస్తాడు, వచ్చేసి ఖుషి అంటాడు, ఇంకా గట్టిగా ఏడుస్తుంది. ఇంకా సంజన గారు ఇమ్మాన్యుల్ అందరూ వచ్చి ముగిపోతారు అనమాట. చూడు ఖుషి అంతే నాకు వచ్చేవాడికి అందరూ. సో సర్లే నాదే తప్పు చెప్పండి ఇస్తూ ఉంటుంది పాపం. ఏందిరా ఇదే, ఎందుకురా ఇదే వాళ్ళిద్దరూ అయిపోయారంటే ఇప్పుడు మీ ఇద్దరు ఆ జాకెట్లు ఇచ్చుకోవటం ఏంటి, మళ్ళీ తిరిగి ఇచ్చుకోవటం ఏంటి, ఆడటం ఏంటి, మాట్లాడుకోవటం ఏంటి, ఎందుకమ్మా మనకి ఇది. సర్లే ఎంతనే మెచ్యూరిటీ అనుకుంటా, కానీ ఆ ఏజ్ కొంటే అవి ఉంటాయి, ఇంకేం చేయలేము. నెక్స్ట్ అయిపోయింది, ఇంక రాత్రి అట్టొట్ట పడుకున్నారు. ఇంకా బిగ్ బాస్ కూడా అనిపించుంటుంది సర్రా ఇదని చెప్పి ఆయన కూడా చూడటం మరి కెమెరాలు కట్టేసి ఉంటాడు. మనకి ఇంకా అక్కడి నుంచి చూపిలా ఆవిడ ఎలా ఓదార్చబడింది, ఎలా నిద్రపోయింది, ఇదంతా ఇది మనకి లైవ్లో వేయచ్చు, కానీ మొత్తం లైవ్లో తీసేసి అన్సీన్లు వేశారు. నేను నా కళ్ళు కాయలు కాసేలా లైవ్ చూసా, 3:30 గంటలు చూస్తాను, ఇంకో అరగంట చూడలే నా బిగ్ బాస్, నాకు అర్థం కాలేదు ఏంటో. అయితే ఉదయం లెగిస్తారు దివ్య, ఇది మార్నింగ్ లైవ్ కూడా చూసారు అనమాట. సోఫాలో పడుకొని జైలు దగ్గర కెమెరా యాంగిల్ పెట్టుకొని కెమెరాతో మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇది మాట్లాడటం సరిపోతుంది, ఇంప్లిమెంటేషన్ సరిపోట్లా. నా తప్పు లేకపోయినా నన్ను అన్ని మాటలు అనేసి సో అనేస్తున్నారు. అదే మనిషి వస్తుంది, సేమ్ పర్సన్ సపోర్ట్ కోరుకున్నప్పుడు నేను ఉండాలి, మాట్లాడకపోతే మళ్ళీ అలుగుతారు. అదే సేమ్ పర్సన్ మాట్లాడితే అనవసరంగా మాట్లాడే అంటారు అని చెప్పి ఈ కన్ఫ్యూజన్ ఉంది దివ్యకి. మాట్లాడితేనేమో మాట్లాడతామని చెప్పి అలుగుతారు, మాట్లాడకపోతేనేమో అలుగుతారు మాట్లాడలేదని చెప్పి. అదే పర్సన్ ఇంటర్ఫీర్ అయితే ఉండదా, అన్నెసరీ ఇన్వాల్వ్మెంట్ అని చెప్పి ఏదో తిడుతున్నారు అయ్యి అనుకుంటా. ఎవరి మీద ఉన్న కోపం పూర్తిగా నా మీద చూపించి నాతో మాట్లాడటం మానేస్తాయని చెప్తే నేనేం చేయాలి, నేనెందుకు వినాలి, నా తప్పు లేదు కదా అని చెప్పి ఆవిడ మనసులో ఆయన కోసం ఉన్న బాధను మొత్తం చెప్పుకుంటూ ఉంటుంది ఆ కెమెరాకి. మళ్ళీ అరిచి
వాళ్ళే కూల్ అయిపోయి నన్ను కూల్ అయిపోమని చెప్పి రాత్రి ఇది అంటున్నప్పుడు అనిపించింది, ఓహో రాత్రి ఏదో మహాభారతమే జరిగింది, కురుక్షేత్రం ఏదో స్టార్ట్ అయింది కానీ మనం చూపించలేదు, మామ కట్ చేసాడు అనుకున్నా, మామ అదే నేస్తాడు ఏడు అనుకున్నా కానీ మామ రికార్డ్ చేసాడు, మొత్తానికి చేసాడు మనకి. సో వాళ్ళు కూలైపోయి నన్ను కూలైపోయామని చెప్పి ఏంది ఇది, నేను ఎందుకు పడాలి ఇన్ని మాటలని, నా చిటి తల్లి నేను అదే చెప్తున్నాను రా బుజ్జిగా, ఎందుకు పడాలి, ఎందుకు నువ్వు ఇప్పుడు చెడగొట్టుకున్నా చాలు, ఇంకెందుకు చెడగొట్టుకున్నా నాకు అర్థం కావట్లా. నీకు వచ్చింది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, ఒక వీక్ నువ్వు దాన్ని రఫాడించాలి. కానీ నేను ఇంకా బర్నీ గారి మీదకి వెళ్తావేమో అని చెప్పి నేను సండే ఒక అనుకున్నా, బర్నీ గారితో చిడిగిడ ఆడుతుందేమో, తనుజ తాడిద్దా, ఎవరు తాడిద్ది ఏంటి అని చెప్పి, తీరా చూస్తే వాళ్ళు నిన్ను ఆడుకుంటున్నా, నీకు అర్థం కావట్లేదు. వాళ్ళు అంటే బర్నీ గారు అంటే ఆయనకు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నాడు, ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఒకసారి టింగిని వాళ్ళు ఎవరు చిరికిమిషన్ అన్నది గుర్తొచ్చింది, అప్పుడు పడపడపడ అనేసాడు. ఒకసారి ఖుషి డుమ్రి అవి గుర్తొస్తాయి, అప్పుడు మామూలుగా మాట్లాడతాడు, మళ్ళీ టింగిని చిరికి రాసం గుర్తొస్తుంది. అలాగే వాళ్ళకి ఏవో అవన్నీ ఇంకంతే. నేను జోక్ వేస్తే తీసుకోరు కానీ వాళ్ళు జోకులు వేస్తే నేను తీసుకోవాలి. నాకు మమ్మీ డాడీ కూడా ఇన్ని మన చిన్న మా అమ్మ నాన్న కూడా నేను ఇన్ని మాట్లాడలేదు, నేను ఇంజనీరింగ్ ఎవరితో గొడవ అయితే మా అమ్మ నాన్న కూడా నేను ఇన్ని మాట్లాడలేదా నేను వాడిని కుక్కను కొట్టారు విషయం మాత్రం అది ఉన్నా సరే తిట్టారు, వాళ్ళని తిట్టారు కొట్టారు అయ్యే సరే, నేను మాత్రం మా అమ్మ నాన్న కూడా నేను ఇన్ని మాట్లాడలేదు అని కొట్టా అంటారు. సేమ్ అంతే. నాకు ఎందుకు ఏడుపు వస్తుంది, నాకు వాళ్ళు మిస్ అవుతున్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎన్ని మాట్లాడేస్తున్నారు, ఎన్ని ట్యాక్స్ అంటించుకుంటున్నాను, సీజన్ మొత్తం కూడా ఇన్ని రాలేదు, ఇన్ని మాట్లాడలేదని చెప్పి నాకు మొత్తం ట్యాక్స్ పుడింగివా లేదంటే అదేంటిది మర్చిపోయింది ఇప్పుడు, అదే పెద్దదానివే అని చెప్పి అది ఎన్ని ట్యాగ్లు వేసేస్తున్నారు ఏంటి అని చెప్పి మొహాదులా పెట్టుకొని ఆ కెమెరాతో మాట్లాడుతూ ఉంటారు. నెక్స్ట్ ఈవిడది అయిపోయింది బయట కెమెరాతో, నెక్స్ట్ సంజన గారు లోపల కెమెరాతో. సంజన గారు ఈవిడతో ఒక బాధ ఆవిడతో బాధ, ఉంటున్నానంటే సైలెంట్గా ఉంటున్నాను అంటే ఏదేమైనా సరే రెస్పాండ్ అవ్వట్లేదు. ఆవిడ ఎవరితో ఏదైనా మాట్లాడుతుంటే వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదండి సరిగ్గా. మేడం మీతో రెస్పాండ్ అయితే మీరు ఏం చేస్తారో తెలుసు కదా, మీరు ఏదో పాయింట్ మిగిలిపోద్ది, ఆ పాయింట్ అలా వద్దంటారు, మీరు ఆ పాయింట్ ఎట్లాగైనా మాట్లాడాలని చెప్పి వాళ్ళు స్టప్లు వేసేస్తారు. మళ్ళీ దాంతో ఏదో మీరు ఏదో ఇరిటేట్ అవ్వాలి, అలా అరాలి, మీరు సైలెంట్గా మీరు కామ్గా మెయింటైన్ చేస్తారు. ఫెంటాస్టిక్ ఫినామినానో ఏదో చెప్పారు కదా హారిక గారు, సేమ్ అది జరిగిద్ది. అలాంటప్పుడు ఎందుకు మేడం ఎవరైనా పెట్టుకుంటారు నాకు అర్థం కాదు. ఇంతకు ముందంటే పిచ్చిమల్ల కళ్ళు వచ్చిన కొత్తలో తెలియక పెట్టుకున్నారు, ఇప్పుడు అందరికీ ఎక్స్పీరియన్స్ వచ్చేసింది కదా, ఎవడు పెట్టుకుంటాడు. నెక్స్ట్ వీక్ కూడా బయట నుంచి జనాలు పంపించండి బిగ్ బాస్ అంటే ఆవిడకి ఎవరు మాట్లాడలేదు కాబట్టి ఆ లోన్లీనెస్ కొద్దిగా ఫీల్ అవుతున్నట్టున్నారు. అండర్స్టాండబుల్. ఇంకా లాస్ట్కి వచ్చేవాడికి ఇంకా అనిపిస్తూ ఉంటుంది. అవసరం 9 పీపుల్తో బ్రేక్ అయిపోయింది. బర్నీ గారి గ్రూప్తో ఉన్నా నేను, సో గ్రూప్లో అయిపోయినాయి అన్నట్టు బర్నీ గారి గ్రూప్తో ఉన్నా నేను. యంగ్స్టర్స్ గ్రూప్ ఉంది, ఇంకా 25 గోల్డెన్ డేస్ మాత్రమే ఉన్నాయని చెప్పి ఎవరికి అర్థం కావటం లేదు అది అంటారు. నిజంగా మీకు 25 గోల్డెన్ డేస్ ఉన్నాయి, పెద్ద పెద్ద వనస్ ఉంటే మీరు సాల్వ్ చేసుకోవచ్చు కదా, ఆహా చేసుకోరు. కానీ ఇది కూడా ఎక్స్ప్రెస్ చేస్తారు. ఇది ఎవరికి ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, ఇంటెలిజెంట్ గేమర్ సంజన గారు మనకి ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. మరి చూడండి తమ్ముళ్ళు వాళ్ళు ఎవరు నాతో మాట్లాడలేదు అని చెప్పి ఇంకో విషయం చెప్తారు, ఇది ఇంకా అద్భుతంగా ఉంటుంది. అదేంటంటే వంటగదిలో క్యారెట్ కట్ చేసుకుంటా ఉంటే ఏదైనా ముచ్చట్లు వస్తుంటే భయపడుతున్నారంట, భయం పడుతున్నారు. ఏదైనా ముచ్చట్లు నేను చెప్తుంటే అందరూ భయపడుతున్నారు. మాట్లాడటానికి ఏం గురించి ఏం మాట్లాడితే ఏంటో అని చెప్పి ఏమొస్తుందో అని చెప్పి టాపిక్ చేంజ్ చేసేస్తున్నారంట. మేడం అర్థమైంది, వాళ్ళకు కూడా అర్థమైపోయింది, మీతో మాట్లాడితే మీరు గేమ్ గురించి ఏదైనా మాట్లాడతారేమో ఏదైనా అంటారేమో ఎందుకు లేని చెప్పి టాపిక్ చేంజ్ చేసేస్తారు. చేంజ్ చేసేసి మాట్లాడటానికే భయపడుతున్నారు. వాళ్ళు కూడా తెలివి మీరిపోయారు మేడం, నేర్చుకున్నారు మేడం. ఇన్ని వారాలు వచ్చారంటే అందరూ ఇంటెలిజెంట్ పిల్లసే కదా. ఏంది అప్పుడు అయిపోయింది 5 వెనకాల నుంచి నమాజ్ వస్తుంది. నెక్స్ట్ ఇమాన్యుయల్ కూడా ఏదో చాయిస్ లేకుండా మాట్లాడుతున్నాడు, మాట్లాడుతాడేమో నాకు ఫీలింగ్ వస్తుంది. అంటే మనస్ఫూర్తిగా మాట్లాడలేదు, తను కూడా నలిగిపోతున్నాడు. అటు రీతు వాళ్ళతో ఇటు మాకు మధ్యలో నలిగిపోతున్నాడు అన్న విధంగా. బట్ ఐ హ్యావ్ టు టేక్ మై స్టాండ్ కదా, సో మాట్లాడుతుంది ఏమో అని చెప్పి ఫీల్ వస్తుంది. ఇది ఐ హ్యావ్ టు టేక్ మై స్టాండ్ కదా, నేను పోయేసి ఐ విల్ సిట్ అండ్ టాక్, బట్ ఐ డోంట్ నో వైబ్ ఎలా ఉంటుంది. నేను వెళ్ళి మాట్లాడగలను, బట్ నా స్టాండింగ్ తీసుకుంటే కానీ స్టిల్ మాట్లాడతాను కానీ వైబ్ ఎలా ఉంటుందో తెలియదు అది అని చెప్పి చెప్పుకున్నారు. దాని తర్వాత నేను ఒకవేళ నేను ఎక్స్ప్రెస్ చేసుకోకపోతే ఇఫ్ ఐ డిడెంట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్, అదే నేను బోల్డ్గా నాకు నేను స్టాండప్గా నాకు తీసుకోపోతే అప్పుడు అది నేనే కాదు, నాకు నేను స్టాండ్ తీసుకోపోతే నా మాట నేను స్టాండ్ తీసుకోపోతే ఎలా అవుతా. అంటే తను అన్నవి కానీ తను చేసినవి కానీ ఏదైనా సరే తను స్టాండ్ తీసుకోవాలి కదా. అలాంటప్పుడు నేను అవ్వను కదా. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళందరూ కలిసి నన్ను ఇంటికి పంపించేస్తారు, ఎమోషన్ చేసేసారు, అంత ఎమోషన్స్తో వీక్ అయిపోతున్నాను అది అని చెప్పి. బట్ ఎమోషన్స్ నా వీక్నెస్ కాదు, ఎమోషన్స్ నా స్ట్రెంత్, గుర్తుంచుకోండి. సో నేను అలా అవ్వను, నేను ఎంత అవాయిడ్ చేసినా ఏం చేసినా నేను చాలా స్ట్రాంగ్గా నుంచుంటాను ఏం చెప్తారు. ఎస్ ఆవిడ స్ట్రెంత్ ఉంది, నుంచుంటారు. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత కెప్టెన్సీ టాస్క్ కోసం మాట్లాడతారు. ఇది లైవ్లో ఉంది, అన్సీన్లో లేదు. ఏంటంటారంటే మీనింగ్ ఇలాగా సంథింగ్ సేమ్ వర్డ్స్ కాదు కానీ ఎట్లాగానే నేను కంటెంట్ రైలో చూడండి బిగ్ బాస్, ఎట్లాగా నేను కెప్టెన్ అవ్వాలి బిగ్ బాస్ అని చెప్పి సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి బిగ్ బాస్ అనేది మాట్లాడతారు. అంటే వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి కొంచెం ఏదైనా తనకి ఫేవరబుల్గా పెట్టండి అని చెప్పి. సో టాస్క్ ఏం చేస్తే ఫేవరబుల్గా జరిగిందని కాదు కానీ బట్ వాళ్ళు అనుకుంటే సాధ్యమవుతుంది. సో అలా ఏదైనా పెట్టండి ఇచ్చి పడేస్తారని చెప్పి దానికోసం ఏం చెప్తారంటే ఎవరు అవతల ఉన్నా కూడా నాకు అనవసరం,
నేనున్నా సరే అనవసరం, ఎంఎల్ ఉన్నా, అది డెమోన్ ఉన్నా, ఎవరున్నా అనవసరం, నేను కెప్టెన్ అవ్వాలంటే ఇచ్చి పడేస్తాను ఎట్లాగైనా సరే, లాస్ట్ కెప్టెన్ నేను అవ్వాలి, అసలు పళ్ళాపోతున్నాను మాటలు, ప్రెస్టేజ్గా ఇష్యూ అన్నట్టు చెప్తారనమాట. అంటే గేమ్ ఆడలేదు అన్నట్టు. బట్ స్టిల్ మీరు ఫస్ట్ ఫినిష్ చేశారు కాబట్టి ఆవిడకన్నా మీకు ఒక పాయింట్, మీరు ఆవిడ కౌంటర్ వేసి అంత పాయింట్ ఉన్నట్టే. సో లెట్స్ సీ. ఇది ఆవిడ కెమెరాతో చెప్పింది. నెక్స్ట్ బర్నీతో మాట్లాడతారు. ఈ లోపల లైక్ కొట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ కొట్టండి. పక్కన బుజ్జుగా సబ్స్క్రైబ్ బటన్ కూడా ఉంటుంది, కొట్టండి. థ్యాంక్ యూ. అప్పుడప్పుడు మిమ్మల్ని ముద్దు చేయాలా, లేదంటే టార్చర్. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోరు, నాకు మాత్రం మాదిరి గారు గుర్తొస్తారా, ఎవరైనా ఇద్దరు కూడా టార్చర్ పెట్టేస్తారని చెప్పి. అది అసలు తర్వాత మంచి మేమైతే తెలుసా, ఎక్కడైనా సరే మేము అది వస్తే చూస్తూ ఉండండి బిగ్ బాస్ దాంట్లోంచి. నెక్స్ట్ సంజన గారు వీళ్ళతో మాట్లాడతారు, బర్నియాతో మాట్లాడతారు. ఇది ఎపిసోడ్లో వేశారు కదా కొంచెం, దానికి ముందు డిస్కషన్ అనమాట. నేను నామినేషన్లో ఎంతో నీట్గా మెచ్యూర్డ్గా ఫినిష్ చేస్తాను, మీరు అందరు చూశారు. మెచ్యూర్డ్గా నామినేషన్ చాలా నీట్గా ఫినిష్ చేస్తాను. తనూజ అయినా బర్నీ గారైనా ఎలా అయినా సరే నీట్గా పాయింట్ టు పాయింట్ పెట్టానని. సో పాయింట్ టు పాయింట్ చాలాసార్లు పెట్టలేదు మేడం, మీరు కొంచెం బియాండ్ లైన్ వెళ్ళారు కొన్ని సిచ్యువేషన్లో. షీఈస్ కమింగ్ సో పర్సనల్. ఎవరు రీతు అంట, సో పర్సనల్. ఆటలోనే లేను, అది ఒక వ్యాలిడేషన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి తను ఏమైనా బిగ్ బాసా, నేను ఆటలో లేనని చెప్పి. ఆటలోనే లేను అన్నది ఆవిడకి అది పర్సనల్గా అనిపించింది. నాకు క్వశ్చన్ ఇది, ఆటలోనే లేదన్నది పర్సనల్గా అనిపిస్తే వాళ్ళిద్దరూ ఏదో చేసుకుంటున్నారు, రాత్రి ఎత్తుకుపోతారు, అది పర్సనల్ కదా, అది గేమ్ అన్నారు. మరి ఇది గేమే కదా. దానికన్నా ముందు ఆవిడేదో బాధపడుతుంది ఏంటంటే నాకు బ్రెయిన్ లేదు, నన్ను బ్రెయిన్ లేదన్నాడే అని చెప్పి సంజయ్ గారు నన్ను బ్రెయిన్ లేదన్నారు, నా వల్ల ఈ డిమాండ్ బయటికి వెళ్ళిపోయాడు అన్నారు. ఏమన్నారని ఆవిడే, ఎవరి కౌంటర్లు వాళ్ళకు ఉన్నాయి. ఈ వీకెండ్లో ఒక సొల్యూషన్ వస్తుంది మనందరూ దీని మీద. నెక్స్ట్ ఇక్కడ చెప్తారయ్యా సంజన గారు, అబ్బాబ్బాబ్బా సూపర్ అనిపించింది నాకైతే. ఇది మాత్రం ఎంత బాగా చెప్పారు, ఎంత కరెక్ట్గా చెప్పారు. మనం అనుకున్న మాటలకి యాస్టీజ్గా ఏంటి చెప్పనా, పొద్దున్న ఒక ఫైటు, మళ్ళీ ప్యాచప్, మధ్యాహ్నం ఒక ఫైటు, మళ్ళీ ప్యాచప్, ఫస్ట్ నువ్వు ఇది చెప్పావు, తర్వాత నువ్వు ఇది చెప్పావు, మళ్ళీ ఒక ఫైటు, ఆడియన్స్ ఎట్లా చెప్పారు ఒక ఫైటు, బయట నుంచి ఎవరో చెప్పారు ఒక ఫైటు, 12కి ఒక ఫైటు, 1 గంటకు ప్యాచప్, 2కి ఒక ఫైటు, దాని తర్వాత ఒక టాస్క్, మళ్ళీ 6 గంటలు అయిపోద్ది, మళ్ళీ సాయంత్రం కూర్చొని రీక్యాప్, మళ్ళీ దాని మీద ఒక ఫైటు, మళ్ళీ 9ంటికి కూర్చొని ఒక ప్యాచప్. సపోర్ట్ చేస్తే ఒక ఫైటు, చేయకపోతే ఒక ఫైటు, చేస్తే తక్కువ చేసామని ఒక ఫైటు, చేయనందుకు ఒక ఫైటు, ఫైటు ప్యాచప్, ప్యాచప్ ఫైటు ప్యాచప్ అన్నట్టు చెప్తారు. మనం అనుకునేవాళ్ళం కదా. అప్పుడే అనుకున్నాను ఏందిరా ఈ నస ఇలా గోళ అని చెప్పి వాళ్ళిద్దరిని ఒక 2-3 రోజులు గట్టి తిట్టుకున్నాం. తలనొప్పి వచ్చేస్తుందని చెప్పి, ఆ లైవ్ చూస్తేనే చిరాకు వచ్చేస్తుందని చెప్పి స్టేటస్లో కూడా పెట్టుకున్నాం, ఏందిరా ఇది అని చెప్పి. సో మళ్ళీ 7కి ఒక ఫైటు, 9కి ఒక ఫైటు, ఇది క్లియర్ స్ట్రాటజీ అని చెప్పి కొండ బదలు కొట్టారు. అదే ఆల్రెడీ బదలు కొట్టేశారు కానీ చాలాసార్లు, అది ఒక క్లియర్ స్ట్రాటజీ అని చెప్పారు. ఎస్, అది ఒక క్లియర్ స్ట్రాటజీ, కాంటెంట్ కోసం చేశారు, ఎవరు అలా చేశారు. సో ఇది మాత్రం ఫస్ట్లో మాత్రం నిజంగా టార్చర్గా ఉండేది, కొంచెం తగ్గింది. ఇన్ఫ్యాక్ట్ అదే కనుక కంటిన్యూ అయితే ఈ బయటకి వెళ్ళిపోయేవాళ్ళు కూడా. యాక్చువల్గా స్ట్రాంగ్ వైల్డ్ కార్డ్ కనుక వచ్చింటే వెళ్ళిపోయేవాళ్ళు. స్ట్రాంగ్ వైల్డ్ కార్డ్స్ రావడం వల్ల బతికిపోయారు, ముఖ్యంగా రీతు బతికిపోయింది చెప్పాలంటే. బట్ ఇది ఆవిడకున్నది. నేనేమంటానంటే, ఇది ఏదైతే చెప్పారో మామ, తీసుకెళ్ళి యాస్టీజ్గా నామినేషన్లో చెప్పుంటే నీ గేమ్ ఏముంది మొత్తం అంతా, ఇంకో ఫైట్ స్ట్రాటజీ ఇంతే చెప్పుంటే సూపర్ డూపర్ నెక్స్ట్ లెవెల్లో ఉండేది మా, నిజంగా ఉండేది. అసలు కాంట్రవర్సీ ఉండేది కాదు. సంజన గారి ఫ్యాన్స్, సంజన గారు అది చెప్పింది కూడా సూపర్ అనిపించవచ్చు, కానీ ఫ్యాన్స్ కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సూపర్ అనిపించింది కదా. ఇది చెప్పుంటే మాత్రం అందరికీ మ్యాచ్ అయ్యేది. అలాంటి పాయింట్ ఇది, డిఫెన్స్ ఇది పెట్టుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్. నాగార్జున గారు ఇది అంటే మాత్రం ఇదే చెప్తారు, కానీ ఇది అన్సీన్, మామూలుగా ఎపిసోడ్లోదే అన్సీన్లే అంటారులేండి. నెక్స్ట్ ఇప్పుడు కూడా అందరూ మంచోళ్ళే, వాళ్ళు కూడా మంచోళ్ళే, కానీ నా మీదకి వస్తే నేను డిఫెండ్ చేసుకోవాలి కదా. ఎస్, మీ మీదకి వస్తే మీరు డిపెండ్ చేసుకోవాలి, మీరు కొన్ని పాయింట్లు పెట్టచ్చు. ఓన్లీ థింగ్ విధానం, ఆ పదాల అమెరికా అంతే. ఇక్కడ చూడండి డైలాగ్, మీరు 10% వస్తే నేను 100% వస్తా, నేను సంజన గల్రాని ఇక్కడ అని చెప్పి. సో అది మీరు ఒక 10% గెలిగితే నేను 100% గెలుగుతా అని చెప్పి, మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ దాకా వస్తే నేను మీ సెల్ఫ్ రెస్పెక్ట్ దాకా వస్తా. నా జోలికి మీరు అంత వస్తే నేను అంతకి 10ంతలుగా వస్తా, విరుచుకు పడతా అన్నట్టు అనమాట. సో అందుకోసం అని చెప్పి అంత రేంజ్కి వెళ్ళిపోయారు అనమాట. బట్ ఎనీవే, నేను దాన్ని అయితే ఎంకరేజ్ చేయను, బిలో ద బెల్ట్ అని అంటాను. ఆ మాటలు ఏవైతే ఉన్నాయి ఇంకా చాలా వరకు కట్ చేస్తారు మనకి, ఏదైతే చూద్దాం ఏకే చెప్తారు కానీ. బట్ అది నాకు నచ్చింది, అదైతే చెప్పారు అది బాగుంది యాక్చువల్గా. జాగ్రత్త పాప, ఐఎమ్ యువర్ మమ్మ అంటారు. అలాగే నువ్వు ఏదైతే స్కూల్లో స్టూడెంటో ఆ స్కూల్కి నేను ప్రిన్సిపల్, హెడ్ మాస్టర్ అన్నట్టు చెప్తారు. ఇవన్నీ బాగుంటాయి, ఇవన్నీ యాస్టీజ్గా అక్కడ చెప్పుంటే కదా భలే ఉండేది. 6వ వారం నుంచి కనిపించట్లేదు అంటే మిమ్మల్ని తొక్కించుకోవడానికి, మీరు అందరూ కలిసి తొక్కించుకోవడానికి రాలేదు ఇక్కడ.
మేము కూడా ఈ ఫ్యాక్ట్స్ని పెడతాం టేబుల్ మీద, మీరు మీ ఫ్యాక్ట్స్ పెడితే మేము మా ఫ్యాక్ట్స్ పెడతాం, లెట్స్ ఆడియన్స్ డిసైడ్ అని చెప్పి. ఆడికి సమ్మో తెలుసు ఆడియన్స్లో ఇది ఉంది అని చెప్పి. ఇది చాలా హింట్లో వచ్చిందబ్బా. అఖిల్ వచ్చి నీ నెగిటివిటీ మొత్తం పోయింది, అంతా పాజిటివిటీ అయిపోయింది అన్నాడు కదా. సో ఏదో ఉంది, ఇంకా నెగిటివిటీ ఏదో ఉందేమని చెప్పి అది కూడా ఆవిడ థాట్స్ తప్పుగా వచ్చి గేమ్ని అదే డీకోడ్ చేసుకోవటం. ఎంతసేపు మన ఇంట్లో కాదు, పక్కన వాళ్ళ ఇంటి కూడా డీకోడ్ చేసుకుని వాళ్ళు ఒకవేళ మనకు ఆపోజిట్గా వస్తే వాళ్ళని ఎట్టా దెబ్బేయాలని. ఓన్లీ థింగ్ అగైన్ చెప్తున్నా, చెప్పిన పాయింట్స్ తప్పు కానీ విధానం బిలో ద బెల్ట్ వెళ్లకుండా ఉండడం అంతే. నెక్స్ట్ ఆడియన్స్ చూస్తారు, ఎదురున్న డిసైడ్ చేయడానికి ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని చెప్పి. నెక్స్ట్ శోభా చూపిస్తారు, సీజన్ 9కి బాగా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారని చెప్పి ఇమ్మానుయల్కి చెప్తా. పర్లేదు నువ్వు కూడా మా తేజలాగే బాగానే ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నావు అంట. మా తేజ చుట్టాలు అయిపోయారంటారు మీరు అప్పటి నుంచి, సీజన్ 7 నుంచి కొంచెం క్లోజ్ అయిపోయారంటున్నారు. సో ఎంటర్టైన్మెంట్ బాగానే చేస్తున్నావు అంటే వెంటనే ఇమ్మానుయల్ అంటే మీ తేజానా బాగానే అంటాడు. అనగానే శోభా గారు అంటారు మరీ చెప్పమని చెప్పాడు రా, ఏంటి ఎట్లా అట్లాగా నా పేరు తీసుకొచ్చేలా చెప్పు, నాలాగే ఎంటర్టైన్మెంట్ చేస్తానని చెప్పి నా పేరు తేజ అని ఎక్కడో చోట వచ్చేలా చెప్పు అని చెప్పాడంట. మరి రాలేదా అంటే రాలేదు, ఎందుకంటే కెప్టెన్ అవ్వలేదంట తేజ. సో నేను కూడా సీజన్ 7 సీజన్ 8 రెండింటిలో కెప్టెన్ అవ్వాలా. కెప్టెన్ అంటే ఖచ్చితంగా వచ్చేవాడు, బట్ మిస్ ఏం చేయలేం. వెళ్ళడం లేదా అంటే నేను కెప్టెన్ అవ్వలేదని చెప్పాడంట. దాని తర్వాత ఇమ్మానుయల్ కొంచెం శోభ ఉన్నప్పుడే కొంచెం మీకు ఈజీ చేసి చూపిస్తారు. సంజనా గారు ఒక టికెట్ ఫినాల్ గెలిస్తే ఏం చేస్తారు, ఇది గెలిచినందుకు చెప్పరు, ముందు అందరి కోసం వీళ్ళని కిలికారు వాళ్ళని గిచ్చారు వీళ్ళని గుచ్చారు అని చెప్పి దానికోసం నేను గెలిచానని చెప్పి అట్లా చెప్తారని చెప్పి కొంచెం మిమిక్రీ చేసి చూపించాడు. దాని తర్వాత వీళ్ళు టాస్క్ ఆడేది కదా, దివ్య ఉన్ను శోభా శెట్టి గారు, అది నెంబర్ది 23 కౌంట్ వచ్చేలాగా. బిగ్ బాస్ ఏం చెప్పాడంటే రీతుని ఆ సిలిండర్స్ అని తీసేయమన్నాడు. తీసేసిన తర్వాత రీతు అంటూ ఉంటుంది, ఇప్పుడు కానీ నన్ను కానీ ఆడమంటారు ఇంటికి పంపిస్తాను కానీ రీతు అనగానే మొత్తం నాకు అర్థమైపోయింది అందుకని ఎలా రీతు సరే ఆడండి చూద్దాం అంటాడు. సార్ నీ అసలు బిగ్ బాస్ గారి నెంబర్లో కూడా చూసుకోలేదంటే చివరికి ఆడింది అంతే. చూసారా నేను తెలివైందాన్ని అనుకుంటా ఉంటుంది, ఎవరికాళ్ళు అలా అనుకో లేదంటే బతకలేం. సో ఇది సంగతి. సీరియస్ పాయింట్లు ఉన్నాయి, కొన్ని మామూలుగా మనం నవ్వుతూ చెప్పుకునే పాయింట్లు కూడా ఉన్నాయి. సో నవ్వుతూ చెప్పుకున్నాం, సీరియస్గా చెప్పుకుంటాం అంతే. నేను ప్రతిదీ పెద్ద సీరియస్గా చెప్పను, మరి మిమ్మల్ని వచ్చి కితకత పెట్టేసారు నవ్వుతూ కూడా చెప్పను. ఏదైనా మంది యావరేజ్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పటికీ లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒపీనియన్స్ దీని మీద కామెంట్ చేయండి. సో ఇది ఆ అన్సీన్లో ఆ టాక్స్లో ఉన్నది. మిడ్ నైట్ టాక్స్ ఏమీ లేవు, ఓన్లీ ఆ పేక మ్యాటర్ ఇంపార్టెంట్ మ్యాటర్. సంజనా గారి థాట్ ప్రాసెస్ ఎలా ఉంది అన్నది ఒక మ్యాటరు అంతే. అయ్యే మేజర్ మ్యాటర్స్ అనమాట. దివ్య గారిది భరణి గారిది అసలు మేజర్ మ్యాటర్ ఎట్లా మర్చిపోయారు నువ్వు, టార్చర్. సో ఇది మాత్రం మేమవుతుంది నాకు తెలిసి, టార్చర్ మాత్రం ప్రతి దాంట్లో వస్తుంది. ఆవిడ వస్తారు నాకు తెలిసి, నాకెన్నిసార్లు వస్తుందంటే అందరికీ వస్తారు. సో అదనమాట సంగతి. ఇంకా మనం మార్నింగ్ లేచిన తర్వాత మన ఫస్ట్ వీడియో నాకు తెలిసి కెప్టెన్స్ టాస్క్ కోసం చేసుకుందాం. డిఫరెంట్గా ఉన్నాయి ఇన్ఫర్మేషన్లు. మార్నింగ్ వచ్చేపాటికి ఒక కన్సాలిడేటెడ్గా ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అప్పుడు దాని గురించి డీటెయిల్గా ప్రోమో విషయాలు, ప్రోమో అనాలిసిస్లు, టాస్క్లు ఏం పెట్టారు, ఎవరయ్యారు, ఎవరికి నష్టం ఎవరికి లాభం, దాని గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత ఫైనల్ ఓటింగ్ అనాలిసిస్, సింగిల్ ఎలిమినేషన్ డబుల్ ఎలిమినేషన్ అనేది రేపు క్లియర్ చేసేసుకుందాం అంతే. రేపు మెన్యూ అంతే. చలో గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.